ఈ కబాలీ నాకు అంత ఈజీగా రావట్లేదండి. అందరూ ఆలోచించారు, ఓకే మీకు ఇది చాలా లక్కీ, మీరు మీ కెరియర్లో చాలా తొందరగా వచ్చింది మీకు ఈ అవకాశం, ఆఫరు, అది అన్నీ ఏమీ లేదండి. ఈ ముందుకు ఒక 7-8 years అక్కడ వర్క్ చేసాము. స్ట్రగుల్, అది అన్నీ హార్డ్ వర్క్ చేసి అది అన్నీ ఉంటుంది. ఏ వర్క్ చేస్తే అది అన్నీ ఉంటుంది. సో నేను బాలా సార్ పరదేశీ ఫిలిం చేశాము. నేను ఇంతవరకు మామూలుగా ఒక క్యారెక్టర్ తీసి ఇంతవరకు చేయలేదండి. ఏదైనా ఒకటి ఏదో ఉండాలి, మంచి సినిమాలో మంచి కథాపాత్రతలో ఉండాలి. అదే నా అభిమానం. సో ఫస్ట్ నుంచి అది వరకు. అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మార్షల్ ఆర్ట్స్ అండి మధ్యలో. ఫస్ట్ ఫిలింకి స్పోర్ట్స్ ఓరియంటెడ్గా చేసాము, పేరాన్మే అని ఒక ఫిలిం అక్కడ. తర్వాత మధ్యలో వేరే వేరే క్యారెక్టర్స్ ప్లే చేసాము, మర్చిపోయాను. సో మధ్యలో నాకు ఏదో మిస్ అయింది. ఏదో చేయాలి, ఎందుకు ఇది ఒక రొటీన్గా ఉంది, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి అని నేను పాండ్యన్ మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. పాండ్యన్ మాస్టర్ అంటే అక్కడ మార్షల్ ఆర్ట్స్ అంటే తననే. సో అలాగే ఆయన క్లాస్ వెళ్ళి ఒక 6 months మ్యాడ్నెస్గా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. సిలంబం, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అన్నీ నేర్చుకునే. నాకు తెలియట్లేదు ఈ రూట్ ఎక్కడ వెళ్తుంది, నాకు తెలియట్లేదు. 6 months తర్వాత అది ఏదో దేవుడు వచ్చి మిమ్మల్ని ఇస్తారు. ఏదైనా ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, గాడ్ విల్ గివ్ యూ ద రైట్ ఆపర్చునిటీ. ద ప్రిపేర్డ్నెస్, దే సే ద ప్రిపేర్డ్నెస్ మీట్స్ ఆపర్చునిటీ. అది రెండు ఒకసారి వస్తుందని. అలాగే జరిగింది అండి నాకు. కబాలీ కూడా దట్ వాస్ హ్యాపెండ్ లైక్ దాట్. అంటే ఎలా వచ్చింది అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా మీకు, మరి కబాలీ అదే నాకు తెలియట్లేదు అండి. ఇట్స్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండి, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇఫ్ యూ పుట్ యువర్ ఇంటెన్షన్ అవుట్ దేర్, మీకు ఇది కావాలి, ఇది చేయాలి అని దాంట్లో హోల్ హార్టెడ్గా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలా వస్తుంది, ఏం వస్తుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అడుగుతున్నాను నేను. తనకి తెలుసు అండి, రంజిత్ సార్, కబాలీ తీసిన రంజిత్ సార్కి తెలుసు. నా ఈ ముందుకు అరవాన్ చూసారు, అప్పటి నుంచే చెప్తూనే ఉంటారు, మీరు అంటే నాకు చాలా ఇష్టం, మీరు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంత టోన్లో, ఇంత స్కిన్ టోన్లో నేను ఒక అమ్మాయి చూడలేదు. అందరూ ఫేర్గా ఉండడం, ఒక బ్యూటీ స్టాండర్డ్స్ ఒకటి ఉంటుంది కదా. సో మీరు ఈ కలర్లే ఒక డస్కీ టోన్లో ఉన్నారు, అది నాకు చాలా నచ్చింది అని చెప్పి. మధ్యలో నేను ఒక 2-3 films చేస్తూనే ఉంటాను. ఇమీడియట్ సడన్గా తన క్రూ దే హ్యావ్ అ హ్యాబిట్ అండి, ఎవరైనా కాస్ట్ చేయనప్పుడు అందరూ ఆ పేపర్ మీద రాసి ఒక ఏంటిది చెప్తారు, అది అందరూ చూస్ చేస్తారు. they basically write who will be apt for the role. Assistant directors, technician అందరూ. సో దే హ్యావ్ దట్ హ్యాబిట్ రంజిత్ సార్ ఆఫీస్లో. సో అందరూ నా పేరు రాస్తారు. లేదు, ఇంకా ఒక 2-3 మెజారిటీ నా పేరు వచ్చింది అని చెప్పారు. సో అక్కడ వెళ్ళినప్పుడు అడిగాను ఎలా ఇది జరిగింది అని. లేదు, మనం అందరూ మిమ్మల్ని అప్పటి నుంచి ఫర్ దెమ్, ఎవరైనా అప్కమింగ్లో ఉన్న వాళ్ళు తనకి హెల్ప్ చేయాలంటే ఆ మైండ్ తన టీముకు ఉంది, రంజిత్ సార్కు ఉంది, అందరికీ ఉంది. సో అప్పుడే నాకు ఈ ఫిల్మ్ వచ్చింది. అండ్ ఆల్సో మీన్ వైల్ ఐఎమ్ డూయింగ్ సో మచ్ హియర్, ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ హెడ్డింగ్. సో కరెక్ట్గా నాకు వచ్చిందండి. ఫ్రమ్ దేర్ ఐ వుడ్ డెఫినెట్లీ సే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి. పెద్ద స్టార్ ఆయన దగ్గర వచ్చి నాకు అంత కంఫర్టబుల్గా ఫిలిం ఫినిష్ చేసిన ఇప్పుడు కూడా ఎప్పుడైనా చూస్తే అంత బాగా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ రియలీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ డైరెక్టర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మంచి డైరెక్టర్స్ నాకు దొరికారు.